ఏరా ప్రసాద్, అన్ని సమస్యలు తీరుతున్న సమయంలో నువ్వు ఇట్లా చేయొచ్చా? సమస్య ఏమీ తీరిపోలేదు, ఇప్పుడే మొదలయ్యింది. తన మెళ్ళో నేను తాళి కట్టింది రాయుడి మీదున్న కోపంతో. తన ఇష్టంతోనే తాళి కట్టానని ఎందుకు చెప్పిందంటే కత్తులు పట్టుకునిచ్చున్న అంతమంది నుంచి నన్ను కాపాడ్డానికి. అదేంటంటే తనెందుకు నిన్ను కాపాడాలి అంటున్నాడు, అంతేగా? రేయ్, చూసారా? మనసులో ఏ ప్రేమ లేనిదే ఏ ఆడపిల్ల నోరు తెరిచట్ట అందరా. నాన్నోయ్, మనమేంటో మన బతుకేంటో మనకు తెలుసు. ఊరొదిలి ఊరొచ్చామని గతం తెలియకుండా పోతుందా? ఆలోచించు నాన్న, తనెక్కడా నేనెక్కడా? తానెక్కడుంటే మనకేంట్రా? ఈ ఊళ్ళో ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టే మగాడే లేడు. నువ్వు ఒక్కడిగా ఉన్నావు, అందుకే కట్టావు. నువ్వెన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు నాన్న. వాడనేది ఏంటంటే చూడు ప్రసాద్, నీకు బుద్ధి చెప్పి అంత తెలివైనోడు కాదు నేను. ఎందుకంటే 2వ క్లాస్ తప్పినోడిని. నువ్వు తెలియగలవాడివి, చదువుకున్నోడివి. 4వ క్లాస్ పాస్ అయ్యింది కూడా ఇట్లా మాట్లాడచ్చా? నువ్వే చెప్పరా. నేను ఒక మాట చెప్పనా? మీ ఇద్దరూ పిలిచే నాన్న అనే పిలిపి వింటూ బతుకుతున్నాను రా నేను. కళ్ళ ముందే కట్టుకున్న దాన్ని, కన్నబిడ్డల్ని పోగొట్టుకున్నవాడిని. నేను చచ్చే వరకు ఆ ఒక్క బాధ చాలు నాకు. మీ ఇద్దరిలో ఎవరు కంట తడిపెట్టినా తట్టుకోలేనురా నేను. పాపం ఆదిగాడు ఆ అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అన్నీ కలిసి వస్తున్న సమయంలో అన్న పెళ్లికి నువ్వే అడ్డు రావచ్చా? ఆలోచించు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు ఈ పెళ్లికి ఒప్పేసుకో. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉంటే నేను చచ్చేదాకా ఆనందంగా బతుకుతాను. గోపయ్య, గోపయ్య, అయ్యా, మన సీతమ్మకి పెళ్లి నిశ్చయం చేసుకుని వచ్చాను. చాలా సంతోషం అయ్యా. పెళ్లి కొడుకు ఎవరయ్యా? అమ్మాయికి నచ్చిన వాడే. ఊళ్ళో వాళ్ళందరికీ శుభలేఖలిచ్చి అమ్మాయి పెళ్లి రంగరంగ వైభవంగా చేయాలి. రేపటి నుంచి మీ అందరికి పెళ్లి పనులే. చాలా సంతోషం అయ్యా. రాణిగారు అంతఃపురానికి రావడానికి రాజుగారు ఎవరిని అడగక్కలేదనుకుంటా. ఏంటో అంతా నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వేమో నన్ను లవ్ చేస్తున్నావంట, నువ్వు మీ నాన్నకి చెప్పడం, ఆయన వచ్చి మా నాన్నతో మాట్లాడడం, ఏదేదో జరిగిపోతుంది. అవును, ఉన్నట్టుండి నీకు నా మీద ప్రేమ కలిగిందేంటి? కలిగింది. ఇంకొకరి జీవితానికి అడ్డుపడకూడదని చెప్పడం వల్ల కలిగింది. నా వల్ల ఒక ఆడది కష్టపడుతోంది. నా పెళ్లి గురించి నాన్న కష్టపడుతున్నాడు. ఇన్ని సమస్యలకి నా పెళ్లే కారణం గనుక కలిగింది. అనుకున్నా మనల్ని లవ్ చేయడం ఏంటబ్బా అని. ఇప్పుడు బుర్రకెక్కింది, సమస్యల్ని తీర్చడం కోసం లవ్ చేస్తున్నావని. ఎందుకు నవ్వుతున్నావు? ఎవరి బతుకు కోసమో నీ బతుకు పాడు చేసుకోకు. ఇలా మాట్లాడి నా మనసు కష్టపెట్టకండి. నేను ప్రేమించాను, అంతే. ఎవనా? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నా ఫ్లాష్ బ్యాక్ కనుక వింటే ఊపిరి ఆగిపోతుంది, తల పగిలిపోతుంది, పగిలి చెల్లా చెదరవుతుంది. మా ఊరొచ్చి మేము ఎక్కడాని ఎవరినైనా అడిగితే ఎవరైనా తిన్నగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వదిలేస్తారు. దొంగ కేసులే. అక్కడ ఊసలాడిగా మేము పడుకునేది. మా వరకు అదే మా ఇల్లు. ఎప్పుడూ పోలీసులు కాపలా ఉంటారు. మేము మంత్రులు అంటోళ్ళమే. ఇప్పుడు అర్థమైందిగా మా బతుకులేంటో. నేను నీకు ఏ విధంగానూ తగిన వాడిని కాదు. నీకు నాకన్నా మంచి పొగుడు దొరుకుతాడు, అర్థం చేసుకో. నన్ను వదిలే. ఇప్పుడేం చేస్తావంటే నువ్వు మజా అను, నేను గుడ్డు బయ్యి అంటాను. ఒక్క నిమిషం. ఇది మీరు కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉంది. పువ్వులిచ్చిన వాడినే భర్త అనుకునే ఈ ఊళ్ళో గుళ్ళో నాకు తాళి కట్టి ఇప్పుడు వెళ్ళిపోతారా? ఇప్పుడు చెప్తున్నాను, నా దృష్టిలో జరిగింది పెళ్లి కాదు, నేను కట్టింది తాళిబొట్టు కాదు. పిచ్చిదానిలో మాట్లాడుతున్నావు. నేనేగా కట్టింది, నేనే తెచ్చేస్తాను. ఇది మీరు ఎలాగైనా కట్టొచ్చు, కానీ తీసే హక్కు మీకు లేదు. ఇది నా మెళ్ళలోనే ఉంటుంది. మీరు ఉన్నంతకాలం ఉంటుంది. మీ 100 ఏళ్ళు జీవితం కోరుకుంటూ ఇది నా మెళ్ళలోనే ఉంటుంది. ఏరా, ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టేసి తనకి నీకేం సంబంధం లేట్టుగా తిరుగుతున్నావు. ఏంటి నీ ఉద్దేశం? లేదు నాన్న, ఏదో ఊరికి వెళ్ళానంతే. ఏంట్రా ఊరికనే? అది పెళ్ళే కాదు, దాని మెళ్ళలో తాళే కాదు, అది నేను కోపంలో కట్టిన తాడు అంటావు. ఈ మాట నువ్వు 100 సార్లు అన్నావు. ఇలా చూడు నాన్న బాబు, ఇది జీవిత సమస్య. ఆలోచించి నిర్ణయం తీసుకో. నా క్లయింట్ ఉద్దేశం ఏంటంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటేనే నా పెళ్లి జరుగుతుందని ఆవేశంతో, ఆరాటంతో, ఆక్రోశంతో అంటున్నాడు, అంతేనా? మీరు చెప్పిందే తను చెప్పింది. అదెవరు? కోపంతో నే తాళి కట్టిన పెళ్ళాం. రేయ్, వీడు అమ్మాయిని పెళ్ళామని ఒప్పుకున్నాడు రా. ఈ మాట ముందే చెప్పాడవచ్చు కదా. పోయిందో, నువ్వు నన్ను మాట్లాడిస్తేనేగా వచ్చే దగ్గర నుంచి నువ్వే మాట్లాడుతున్నావు.
అంత గట్టిగా వాటేసుకోకండి రా. ఆడ ఒప్పుకుంటే సరిపోద్దా? తండ్రిని ఒప్పుకోవద్దు. ఇదేంటి కొత్త ఫిట్టింగ్ లా ఉంది? ఫిట్టింగే. ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ నా ఫిట్టింగ్ ఒప్పుకోవాలి. మళ్ళీ ఇదే ఫిట్టింగ్ ఏంటంటే అలవాటు ప్రకారం పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య నేను పడుకోవాలి. ఈ ఫిట్టింగ్ పెట్టేవాడు పెళ్లి ఎందుకు చేసావు? చూడు, నీకు ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటే నా దగ్గరకు వచ్చి పడుకో, అంతేగాని వాళ్ళిద్దరి మధ్యలో పడుకునేందుకు భయపెడతావు? నీ పక్కన పడుకోవడం కంటే దోమలు కొడుతున్నా గొడ్ల పాకలు పడుకోవడం మంచిది. తమాషాకి తమాషాకి ఇది మీ అమ్మ నీ పెళ్లి కోసం ఎంతో ప్రేమతో కొన్నది. ఇది పెట్టుకుని పెళ్లి కూతుర్లా అలంకరించుకుని మీ అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఇదిగోమ్మా. మహాలక్ష్మిలా పీటల మీద కూర్చోబోయే నిన్ను చూసి మీ అమ్మ ఆత్మ ఎంతో సంతోషపడుతుంది. ఏడవకు తల్లి, నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఇట్రా అయ్యా. సామాన్ లోపల పెట్టు. అటగనయ్యా. రావయ్య బావమరిది, రారా. సమయానికి వచ్చావు. ఇన్నాటికి బావగారి ఇల్లు గుర్తుకొచ్చిందా? నన్ను ఆశీర్వదించండి బావ. రామవయ్య బామలా ఉంది. మామూలే, అందరినీ తిడుతూ. రా, లోపలికి రా. అన్నీ సీతకి ఇష్టమైన పళ్ళే మామయ్య. మన తోటలను తీసుకొచ్చాను. సీతకి పెళ్లికలు వచ్చేసింది. ఇప్పుడు మీకు సంతోషమేగా? సంతోషం కాదా మరి? మావయ్య కాఫీ తీసురామా. అలాగే నాన్న. బాబా బాబా మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. ఈ సమయంలో అది చెప్పకూడదని నాకు తెలుసు. తెలిసి చెప్పకుండా ఉంటే నా అక్క కుటుంబానికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. అన్నీ ఆరా తీశాను. నిజమని తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చాను. చెప్పవయ్యా. బావా, సీతకి మీరు చూసిన పెళ్లి కొడుకు అతని వాళ్ళు పేరు మోచిన దొంగలని విన్నాను. ఏదో ఒక పథకంతోనే ఇక్కడికి వచ్చానని నేను అనుకుంటున్నాను. మీరు ఆలోచించండి. ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. నువ్వు విన్నది నిజమే. అబ్బాయి అమ్మాయితో అన్ని విషయాలు చెప్పాడు. అమ్మాయి చెప్తేనే నాకు తెలిసింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చెప్పుండొచ్చుగా. వాళ్ళు ఆస్తికి ఆశపడే మనుషులు కారు. కష్టపడి బతకడానికి ఇక్కడికి వచ్చారు. పైగా అతన్ని కోరుకున్నది మన సీతయ్య కదా. అసలు పెళ్లే చేసుకోను అన్న తను మనసు మార్చుకుంది. బావమర్తి, మనలో ఎవరూ తప్పు చేయరు. నా మనసుకి మంచి అనిపించింది. ఇక ఆ తర్వాత వాళ్ళమ్మే దేవతలా తన్ని కాపాడుకుంటుంది. సీత భవిష్యత్తు గురించి మీరేం బెంగపడద్దు. తనకి నచ్చడమేగా మనకు కావాల్సింది. మీరు సంతోషంగా ఉంటే నాకు అదే 10,000. నీ మంచి మనసు నాకు తెలుసు బావమరిది. నువ్వే నీ మేనకోడలు పెళ్లి దగ్గరుండి జరిపించాలి. నాకంతగా చెప్పాలా? 10 రోజుల ముందే వస్తాను బావా. నీకు చెప్పాలా మాణిక్యం, మా అక్కయ్యని చేసుకున్న తర్వాతే మా బావకి ఊర్లో మర్యాద అంతస్తు పెరిగింది. నా అక్క కూతుర్ని చేసుకోవడానికి నాకంటే హక్కు ఎవరికుంది? ఈ ఆస్తికి నన్ను వారసుని చెయ్యాలా ఆయన? అలా చెయ్యకుండా ఎవడికో కట్టపడతాట? పందిళ్ళు వేయడానికి నేను ముందుగా రావాలట. రాయుడు గారి మాట అంటే మాటే, దానికి ఎప్పుడూ తిరుగుండదు. ఆడు గనక తాళి కట్టాడో అల్లుడు గారిని చూసి మనం లేచి నుంచోవాల్సిందే. అంతకన్నా ఊరేసుకుని చావడం మంచిది. మనిషిని అసలు ఆయనకే బుద్ధుంటే ఎప్పుడో నాకు ఇచ్చి చేసేవాడు. నన్ను కాదని ఎవడో చదువుకున్న వాడిని చూశాడు. ఏమైంది? వాడు డబ్బుగా చేసి పారిపోయాడు. సరే, అప్పుడైనా బుద్ధొచ్చి నాకిచ్చి పెళ్లి చేస్తాడనుకుంటే ఇప్పుడు నిజంగానే ఓ దొంగకిచ్చి చేయబోతున్నాడు. సీత ఎప్పటికైనా నాకే దక్కుతుందని ఇన్నేళ్లు పెళ్లి చేసుకోకుండా ఉన్న నేనేమన్నా పిచ్చాడ్నా? ఈ పెళ్లి జరగదు. నిశ్చితార్థం జరగబోతోంది. నిశ్చితార్థంలో తాంబూలం మార్చుకొని ఆనందించని, ఏవైనా చేసుకొని ఆ తర్వాత ఈ రాజారావుని కాదని ఆ ఇంట్లో ఏమీ జరగదు. ఓ చిన్న అగ్గిపుల్లే మార్చి మసి చేస్తుంది చూడు.